మార్నింగ్, జై శ్రీరామ్. ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నేను చెప్పేది ఏంటంటే హిందూ బంధుమిత్రులందరికీ మీరు విమర్శించాలంటే చెప్తున్న అందరికీ హిందూ బంధుమిత్రులారా, మీరు చూడండి కంపల్సరీ ఏ పార్టీలో ఉన్నోళ్ళైనా ఎవరినైనా విమర్శించుకోరు, కానీ పార్టీలో ఉన్నోళ్ళ కోపంతో మీరు దేవుళ్ళని విమర్శించకుండా దయచేసి. అర్థమైందా? ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇట్లా బతుకుతారు చెప్పర్రి, అర్థం కాదు. ఇదైతే ఘోరం. ఇన్ని రోజులు ఇంతకుముందు ఈ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కానీ వాళ్ళు కానీ అయితే ఏం చేస్తుండే, ఏది శనివారం మంగళవారము, శుక్రవారము దేవునికి పెడుతుండే. ఇప్పుడు ఏం చేసిర్రు, మొత్తానికి అసలు దేవుని కూడా పట్టించుకోనట్టు పెడతలేరు. ఎందుకంటారు? ఎందుకంటే పార్టీలు ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు దేవుంది పెట్టుకుంటే వాడు కూడా ఎందుకు ఫీల్ అవుతారా? అసలు అర్థం కాదు. అయోధ్య రాముని గురించి ఓపెనింగ్ గురించి ఒక్క ముచ్చటన పెట్టిన. ఇది కాకుండా నేను ఇంకోటి కొత్త పెట్టిండి. ఏంటిది అది? ఇది అంతా నాటకం. ఆడు హిందువే, ఓలో కాదు, హిందువే. అండ్ మళ్ళీ పోయి ఒక పార్టీలో ఏదన్నంటే కాదు, చిన్న కార్యకర్త. వాడు ఏం పెట్టిండు తెలుసా? ఆటలు ఆడుతుండు, నాటకం ఆడుతుండ్రు. మొత్తం ఇదంతా రాజకీయం గురించి నాటకం ఆడుతుండు. ఏది దేవుని మందిరం, ఏది అయోధ్య రామ మందిరం ఓపెన్ చేయనీకి. అరే, మీకు తెలియదురా విలువ తెలిసింటే అట్లా మాట్లాడేటోళ్ళు కాదు. ఎందుకు తెలియదు అంటున్నా అంటే, మీకు ఆ విలువ మీరు మీ అమ్మ నాన్నకు చెప్పేటోళ్ళు లేక 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు మన చరిత్రను మొత్తం కాని రాకుండా చేసారు. అది మీకు తెలియదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మీరు అనుకుంటారు కదా రామ మందిరం ఆట అని. 500 సంవత్సరాలు రా, మీకేం తెలుసురా దాని గురించి? చెప్తున్న ఒక్కటి నుండి మీరు హిందువులు మీరే విమర్శించడం వల్ల మాకు సపోర్ట్ దొరుకుతలేదని మీరు విమర్శించుకుంటారా, ఎంచుకోర్రి. ఎందుకంటే మీకు ఇంకా బుద్ధి పెరగలేదని నేను అనుకుంటున్నా. ఇంత చదువుకున్నా ఇప్పటికి చదువుకున్నారుగా మంచిగా, ఇప్పటికి కూడా మీరు పెరగలేరు, మీ మైండ్ కూడా పెరగలేదు. ఓన్లీ హిందువులకే చెప్తున్నా, ఎవరికి కాదు. ఎందుకంటే హిందువులు అయి ఉండి మన దేవుణ్ణి మనమే విమర్శించుకుంటున్నాం, చూసినావా? అదిరా మీ దగ్గర ఉన్నదంటే, అది మీ టాలెంట్. అమ్మాయి మారండి రా. ఘోరం తెలుసా పరిస్థితి. ఒక్క హిందువు అయ్యండి రామ మందిరం ఓపెనింగ్ గురించి ఏ పార్టీవాడు ఏది పెట్టాడు? ఎందుకు పుసుక్కు అని రాముంది పెడితే అరే వీడు బీజేపీ పార్టీ, అరే రాముంది పెడితే బీజేపీ పార్టీ ఎందుకు అవుతారా? అట్లా ఎందుకు అనుకుంటారు? అదంతా మీరే అనుకుంటారు కదా. మీరే అదంతా ఓపెన్ అనేపిచ్చేది మీరే, అన్నది మీరే. అర్థమైందా? మారురా ఇప్పటికైనా దయచేసి. ఎన్ని రోజులైనరా రామ మందిరం గురించి మీకు తెలియదురా బాబు, తెలియదురా. భేదాలను పురాణాలను అడిగి తెలుసుకోండిరా. అందుకనే అంట బుద్ధి లేని వాళ్ళారా, మీ అమ్మ నాన్నకి నేర్పాలంటే మీరు భగవద్గీత చదువుకోర్రా. మీరు మీ అమ్మ నాన్నకి ఎట్లాగో అప్పట్లో చెప్పేటోళ్ళు లేక వాళ్ళు ఆగమయ్యారు. కనీసం ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చి అడిగాడు, గిట్లా మా ఓనికి గిట్లా భగవద్గీత గురించి చెప్పవాడు, నువ్వు చెప్తింటలేడా అంటే, వాడు నేను చెప్పింది పట్టించుకుంటానే లేడు అంట. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది కానీ ఆయనకి తెలుస్తలేదు. వానికి చెప్తే వాడు పట్టించుకుంటలేడంట. ఇప్పుడు నన్ను చెప్పమంటే నువ్వు చెప్తేనే అయినోడు నీ కొడుకు నేను చెప్తుంటాడా? వినాడు కదా. అందుకనే మీరే దారిలో పెట్టాలి వాళ్ళకి జరిగిన సంఘటనలు వివరించి చెప్పాలి, లేకుంటే చూపించాలి. ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం చూస్తారు? 24 గంటలు సగం బట్టలు వలేసుకున్నారా అని చూస్తూనే ఉంటారా? ఇక వేరే చూడరా? జై శ్రీరామ్. హిందూ బంధుమిత్రులందరికీ